మంచు విష్ణు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప గురించి అందరికీ తెలిసిందే. భారీ తారాగణంతో భారీ బడ్జెట్ గా పాన్ ఇండియా రిలీజ్ కోసం సిద్ధమవుతోంది ఈ సినిమా. అయితే పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు విడుదల చేస్తూనే ఉంది చిత్ర యూనిట్. ఇలాంటి సందర్భంలో కన్నప్పపై ట్రోలింగ్ చేస్తున్నారని ఏకంగా గీతా ఆర్ట్స్ పైనే ఆగ్రహిస్తున్నారట మంచు విష్ణు. ఇంతకు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ప్రముఖ సినీ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ కళ్యాణ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విద్య కొప్పినేడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం సింగిల్. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అయితే ప్లాన్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కొందరు సినీ ప్రముఖులను కించపరిచేలా ఉండటం వివాదంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ వివాదం వివరాల్లోకి వెళ్తే, లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందించిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, యానిమల్, కన్నప్ప లాంటి మరికొన్ని సినిమాలను, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులు కొట్టిన డైలాగ్స్ ట్రోల్ చేసే విధంగా ట్రైలర్లో చూపించడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్ కొందరు హీరోలను కించపరిచే విధంగా వాడటంపై సదరు హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి కామెడీ మూవీగా కనిపించిన సింగిల్ సినిమాలో కన్నప్పలో మంచు విష్ణు చెప్పిన శివయ్య అనే డైలాగ్ ను ఈ ట్రైలర్లో ట్రోల్ చేసినట్లుగా పెట్టారు. అలాగే మంచు అనే పదాన్ని కూడా ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. అయితే ఈ విషయంపై ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రస్తావించగా, ఇవే కాదు ఇంకా మరికొంతమంది హీరోలు సినిమాల ప్రస్తావన ఉంటుందని హీరో శ్రీ విష్ణు చెప్పారు. అయితే ఎవరిని నొప్పించే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు. అయితే సింగిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత పలు అంశాలపై కొందరి మనోభావాలైతే దెబ్బతిన్నాయనే విషయం సోషల్ మీడియాలో కనిపించింది. అయితే శివయ్య డైలాగ్ ను, మంచు అనే పదాలను ఉపయోగించడంపై హీరో మంచు విష్ణు మనస్తాపం చెందడం కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని తెలిసింది. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ తో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. అయితే తమ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, అలాగే రాబోయే కన్నప్ప చిత్రాన్ని ట్రోల్ చేసే విధంగా డైలాగ్స్ ను ఉపయోగించడంపై మంచు విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై గీతా ఆర్ట్స్ మూవీ నిర్మాతలపై ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి తదితర సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మంచు విష్ణు స్పందిస్తే గానీ ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా జంటగా నటించిన సింగిల్ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. వేసవిలో మరో మంచి ఎంటర్టైన్మెంట్ రాబోతుందనే విషయాన్ని అయితే కంటెంట్ అయితే చెప్పింది. వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కాంబినేషన్ మరోసారి ఈ సినిమాకు ప్లస్ కాబోతుందనే సంకేతాలను అయితే అందించింది. అయితే ఈ వివాదాస్పద అంశాలపై ఎలాంటి స్పందన వస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప గురించి అందరికీ తెలిసిందే. భారీ తారాగణంతో భారీ బడ్జెట్ గా పాన్ ఇండియా రిలీజ్ కోసం సిద్ధమవుతోంది ఈ సినిమా. అయితే పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు విడుదల చేస్తూనే ఉంది చిత్ర యూనిట్. ఇలాంటి సందర్భంలో కన్నప్పపై ట్రోలింగ్ చేస్తున్నారని ఏకంగా గీతా ఆర్ట్స్ పైనే ఆగ్రహిస్తున్నారట మంచు విష్ణు. ఇంతకు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ప్రముఖ సినీ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ కళ్యాణ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విద్య కొప్పినేడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం సింగిల్. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అయితే ప్లాన్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కొందరు సినీ ప్రముఖులను కించపరిచేలా ఉండటం వివాదంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ వివాదం వివరాల్లోకి వెళ్తే, లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందించిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, యానిమల్, కన్నప్ప లాంటి మరికొన్ని సినిమాలను, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులు కొట్టిన డైలాగ్స్ ట్రోల్ చేసే విధంగా ట్రైలర్లో చూపించడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్ కొందరు హీరోలను కించపరిచే విధంగా వాడటంపై సదరు హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి కామెడీ మూవీగా కనిపించిన సింగిల్ సినిమాలో కన్నప్పలో మంచు విష్ణు చెప్పిన శివయ్య అనే డైలాగ్ ను ఈ ట్రైలర్లో ట్రోల్ చేసినట్లుగా పెట్టారు.
అలాగే మంచు అనే పదాన్ని కూడా ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. అయితే ఈ విషయంపై ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రస్తావించగా, ఇవే కాదు ఇంకా మరికొంతమంది హీరోలు సినిమాల ప్రస్తావన ఉంటుందని హీరో శ్రీ విష్ణు చెప్పారు. అయితే ఎవరిని నొప్పించే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు. అయితే సింగిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత పలు అంశాలపై కొందరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయనే విషయం సోషల్ మీడియాలో కనిపించింది. అయితే శివయ్య డైలాగ్ ను మంచు అనే పదాలను ఉపయోగించడంపై హీరో మంచు విష్ణు మనస్తాపం చెందడం కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని తెలిసింది. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ తో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. అయితే తమ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, అలాగే రాబోయే కన్నప్ప చిత్రాన్ని ట్రోల్ చేసే విధంగా డైలాగ్స్ ను ఉపయోగించడంపై మంచు విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై గీతా ఆర్ట్స్ మూవీ నిర్మాతలపై ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి తదితర సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మంచు విష్ణు స్పందిస్తే గానీ ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా జంటగా నటించిన సింగిల్ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. వేసవిలో మరో మంచి ఎంటర్టైన్మెంట్ రాబోతుందనే విషయాన్ని అయితే కంటెంట్ అయితే చెప్పింది. వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కాంబినేషన్ మరోసారి ఈ సినిమాకు ప్లస్ కాబోతుందనే సంకేతాలను అయితే అందించింది. అయితే ఈ వివాదాస్పద అంశాలపై ఎలాంటి స్పందన వస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప గురించి అందరికీ తెలిసిందే. భారీ తారాగణంతో భారీ బడ్జెట్ గా పాన్ ఇండియా రిలీజ్ కోసం సిద్ధమవుతోంది ఈ సినిమా. అయితే పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు విడుదల చేస్తూనే ఉంది చిత్ర యూనిట్. ఇలాంటి సందర్భంలో కన్నప్పపై ట్రోలింగ్ చేస్తున్నారని ఏకంగా గీతా ఆర్ట్స్ పైనే ఆగ్రహిస్తున్నారట మంచు విష్ణు. ఇంతకు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ప్రముఖ సినీ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్, కళ్యాణ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విద్య కొప్పినేడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం సింగిల్. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అయితే ప్లాన్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కొందరు సినీ ప్రముఖులను కించపరిచేలా ఉండటం వివాదంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ వివాదం వివరాల్లోకి వెళ్తే, లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందించిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, యానిమల్, కన్నప్ప లాంటి మరికొన్ని సినిమాలను, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులు కొట్టిన డైలాగ్స్ ట్రోల్ చేసే విధంగా ట్రైలర్లో చూపించడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్ కొందరు హీరోలను కించపరిచే విధంగా వాడటంపై సదరు హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి కామెడీ మూవీగా కనిపించిన సింగిల్ సినిమాలో కన్నప్పలో మంచు విష్ణు చెప్పిన శివయ్య అనే డైలాగ్ ను ఈ ట్రైలర్లో ట్రోల్ చేసినట్లుగా పెట్టారు. అలాగే మంచు అనే పదాన్ని కూడా ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. అయితే ఈ విషయంపై ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రస్తావించగా, ఇవే కాదు ఇంకా మరికొంతమంది హీరోలు సినిమాల ప్రస్తావన ఉంటుందని హీరో శ్రీ విష్ణు చెప్పారు. అయితే ఎవరిని నొప్పించే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు. అయితే సింగిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత పలు అంశాలపై కొందరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయనే విషయం సోషల్ మీడియాలో కనిపించింది. అయితే శివయ్య డైలాగ్ ను మంచు అనే పదాలను ఉపయోగించడంపై హీరో మంచు విష్ణు మనస్తాపం చెందడం కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని తెలిసింది. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ తో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. అయితే తమ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, అలాగే రాబోయే కన్నప్ప చిత్రాన్ని ట్రోల్ చేసే విధంగా డైలాగ్స్ ను ఉపయోగించడంపై మంచు విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై గీతా ఆర్ట్స్ మూవీ నిర్మాతలపై ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి తదితర సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మంచు విష్ణు స్పందిస్తే గానీ ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా జంటగా నటించిన సింగిల్ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. వేసవిలో మరో మంచి ఎంటర్టైన్మెంట్ రాబోతుందనే విషయాన్ని అయితే కంటెంట్ అయితే చెప్పింది. వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కాంబినేషన్ మరోసారి ఈ సినిమాకు ప్లస్ కాబోతుందనే సంకేతాలను అయితే అందించింది. అయితే ఈ వివాదాస్పద అంశాలపై ఎలాంటి స్పందన వస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.